కడపలో నీట్ కోచింగ్ పేరుతో ఆకాష్ మోసం చేసింది అని చెప్పి దీని గురించి రీసెంట్గా ఒక వీడియో నేను చూసాను. వీడియో ఫస్ట్ మీరు వినండి. ఆకాష్ కడప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివింది. థర్డ్ ఇంకా లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే విజయవాడ జాయిన్ చేస్తుంటే టీచర్లు అంతా ఫిజిక్స్ సారు కెమిస్ట్రీ వీళ్ళందరూ వచ్చి లేదమ్మా ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది సీటు, ఇక్కడే జాయిన్ చేయండి అన్నారు. అన్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరూ లేరు టీచర్స్. 1 month అవుతుందంట. వీళ్ళు రోజుకొకరు రావడం పోవడం అట్లా చేసి మొత్తానికి మానేశారు. ఎవరు లేరు ఇక్కడ, ఎవరిని అడగాలి మేము? క్లాసెస్ ఏం జరగడం లేదు. ఖాళీగా పిల్లలు బుక్కులు పట్టుకొని చేతిలో రోజు రావడం పోవడం అవుతుంది. ఫీజు కట్టకపోతే మాత్రం వాళ్ళు ఏం ఊరుకుంటారు కదా, ఫీజు అంతా అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ సారాంశం ఏంటి అంటే, జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఫ్యాకల్టీ ఉన్నారు ఈ ఫ్యాకల్టీ ఉన్నారు జాయిన్ చేయించుకొని మెల్లగా 1-2 monthsలో వాళ్ళు మానేశారంట. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఫ్యాకల్టీ వచ్చారు. ఈ విధంగా మారుతూ ఉంది అని చెప్పి సో దీనికి సంబంధించిన న్యూస్లో వార్తల్లో వస్తూ ఉంది. దీంతోపాటు కమెంట్స్ కూడా చూస్తే బైజూస్ ఆల్సో అంటే జనరల్గా ఏంటంటే కడపలో ఈ ఆకాష్ కూడా మూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది బైజూస్ రిలేటెడ్ కాబట్టి బైజూస్ ఆల్రెడీ మూసేశారు అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇక్కడ వేరే వాళ్ళు కూడా జస్ట్ ఫస్ట్ డే 15,000 అడ్మిషన్ కట్టి నెల్లూరు బ్రాంచ్లో 15,000 అడ్మిషన్ కట్టి మళ్ళీ అడిగితే ఇవ్వలేదు. ఇది ఒక కామెంట్ దీనికి సంబంధించిన. దాంతోపాటు అండ్ చాలా మంది మాట్లాడుతుంది ఏంటి, ఆకాష్ ఈజ్ సోల్డ్ టు బైజూస్ అండ్ ఇట్ ఈస్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ టు, సో దెర్ ఈస్ అ హ్యూజ్ క్రైసిస్. సో స్టూడెంట్స్ అన్ని చోట్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకొంతమంది కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆకాష్ బూటకము డబ్బులు కట్టించుకుంటారు, తర్వాత పట్టించుకోరు. అండ్ తిరుపతిలో కూడా 75,000 కట్టించుకున్నారు ఆకాష్ వాళ్ళు, తర్వాత క్లోజ్ చేశారు అనేది ఇలా చెప్పుకుంటా పోతే ఈ చాలా చోట్ల ఇదే జరుగుతూ ఉంది. పోయాం మోసం అని ఇంకోరు కమెంట్ పెట్టారు. సో ఈ ఆకాష్ జేఈ నీట్లో ఇదంతా నిజమేనా? నిజంగానే ఈ విధంగా మూసేస్తా ఉన్నారా? డబ్బులు కట్టించుకున్న తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదా? అందరూ కూడా జాయిన్ అయిన తర్వాత పోయాం మోసం అనుకోకుండా ముందుగానే అన్ని ఏ బ్రాంచ్ ఎక్కడ తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. అది ఇంకెంతమందికి రీచ్ అయిందో నాకు తెలియదు. బట్ ఈ కడపతో ఒకటి బయటకు వచ్చింది. దాంతోపాటు తిరుపతిలో కూడా ఇలాగే డబ్బులు కట్టించుకొని క్లోజ్ చేశారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆ తర్వాత విజయవాడలో ఇదే పరిస్థితి ఉంటుందా? హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అలాంటి పరిస్థితి కొనసాగితే మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అందుకనే ఒకసారి మీరు ఇది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. డబ్బులు కట్టిన తర్వాత పోయాం మోసం అని ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు డబ్బులు ఇప్పారు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఇది నేను కొంచెం సర్కాస్టిక్ వేలో చెప్పినా కానీ 1కి 10 సార్లు ఆలోచన చేసి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.